మన దగ్గర ఎంత ఖరీదైన మందులు ఉన్నప్పటికీ, మెడిసిన్ ఉన్నప్పటికీ కూడా మనము మెడిసిన్ వాడకపోతే రోగం పోదు. అలాగే మనకు ఎన్ని సాధనలు తెలిసినప్పటికీ కూడా, ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నప్పటికీ కూడా మనని పండితుడు అంటారు కానీ ఒక ఋషి యోగి అనరు. కనుక ప్రపంచంలో వక్తలకు కరువు లేదు, ప్రవక్తలు తక్కువ ఉంటారు కోటుకొనుటకు. అలాగే మనం శాస్త్రాలు చదివిందల్లా అనుభవంలోకి రావాలంటే సాధన. కనుక పూర్వకాలంలో చదువురాని ఋషులు ఎందరో ఉన్నారు. ఎలా అంటే మనకు కబీర్ దాస్ గారు ఉన్నారు. వారికి చదువు రాదు. మీరు కాగితాలు చూసి చదువుతారు, నేను కళ్ళు చూసి చెప్తానంటారు. ఆయనకు చదువు రాదు. వారు రాసిన దోహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక ప్రాక్టికల్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ చదువు రాని వాళ్ళు ఋషులు ఎందరో ఉన్నారు. రత్నాకరుడికి వచ్చా చదువు? అసలు వేదవ్యాసుడే గురుకులాల్లోకి వెళ్ళి చదువుకోలే. పుట్టగానే అమ్మ తపస్సుకి వెళ్ళిపోతా ఆశీర్వదించండి, నా అవసరం ఏదైనా ఉంటే పిలవండి అన్నారు, వెళ్ళిపోయారు. గురుకులాల్లో చదివినట్టు ఎక్కడ లేదు సాక్షి. అట్లా కనుక తపస్సు వలన వాళ్ళకి సమస్త శాస్త్రాల అనుభవము వచ్చింది. కనుక ఇక్కడ మనకు నశ్రేయో నియమం వినా, గీతలో కృష్ణ పరమాత్మ నియమం లేనిది శ్రేయస్సు లేదంటున్నారు. అంటే మనము భౌతిక రంగం కానీ ఆధ్యాత్మిక రంగం కానీ అందులో డెవలప్ ఉండాలంటే, అందులో మనము ఎక్కువ లాభం పొందాలంటే కొన్ని నియమాలు ఉండాలన్నా వద్దా చెప్పండి? పూజ చేస్తాము, కొన్ని నియమాలు ఉంటాయి. వ్రతము, నోము, ప్రతి ఒక్క వ్రతానికి ఒక నియమం ఉంటుంది, ప్రతి ఒక్క పూజకు ఒక నియమం ఉంటుంది, ప్రతి ఒక్క దీక్షకు ఒక నియమం ఉంటుంది. మంత్రోపాసన చేయాలన్నా, ఏదన్నా సంధ్యావందనం చేయాలన్నా, మనం ఏ పూజ చేయాలన్నా ఒక్కొక్క పూజకు ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఆధ్యాత్మికంలోకి ప్రవేశించి ఆధ్యాత్మికంలో పూర్తి స్థాయి మనము లాభము పొందాలంటే తప్పకుండా మనము నియమం పెట్టుకోవాలి. కనుక మరి నియమం పెట్టుకుందామా? అందరు కూడా మంచిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దైవంలో లీనమై మీ చేతిని ముందుకుంచి ప్రతిజ్ఞ చేసుకుందాము. నేను ఈ రోజు నుంచి క్రియావానుగా మారుతున్నాను. త్రికరణ సిద్ధితో క్రియాయోగ ధ్యానం చేస్తాను. మద్యానికి మాంసానికి దూరంగా ఉంటాను. పూర్తి స్థాయి శాకాహారమునే తీసుకుంటాను. నా స్వధర్మపత్ని తప్ప తోటి స్త్రీలని సోదరిగా భావిస్తాను. నా స్వధర్మపతి తప్ప తోటి పురుషులని సోదరులుగా భావిస్తాను. అందరితో సోదర భావంతో ఉంటాను. నీతి నిజాయితీతో నా బాధ్యతలు నెరవేరుస్తాను. కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తాను. వ్యక్తిగత బాధ్యతగా సమాజ సేవ చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షిస్తాను. స్త్రీలను గౌరవిస్తాను. భారతదేశం యొక్క గొప్పతనమును, జీపీటీ యొక్క ఉన్నత ఆశయాలని, లక్ష్యాలను అందరికీ వివరిస్తాను. మంచి ఓం. ఇందులో ఏమైనా కఠినం ఉన్నాయా? ఏమి లేవు. అట్లా కనుక కనీసము మనము ఇవి పాటించిన మన జీవితము ధన్యమవుతుంది. ఇప్పుడు ఒక మొక్క ఉందండి, అది పెరగాలంటే ఏం చేయాలి? మనము మొక్క పెరగాలంటే మనము మంచి సరి అయిన విత్తనము, ధాన్యం ఉండాలి, సారవంతమైన నేల ఉండాలి, తర్వాత నీరు ఎక్కువ ఉండకూడదు, గట్టి భూమి ఉండద్దు, మెదుగుగా ఉండద్దు, ఇసుక ఉండకూడదు. అట్లా ఒక అంటే సరి అయిన భూమి ఉండవలేను. తగు మోతాదులో నీళ్లు, తగు మోతాదులో ఉష్ణము, వేడి, సూర్యరశ్మి, తగు మోతాదులో సూర్యరశ్మి, తగు మోతాదులో గాలి, అంటే పంచభూతాలు సమపాలలో ఉన్నప్పుడే ఈ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పంచభూతాలు సమపాలలో లేకపోతే శరీరంలో ఎండాకాలంలో బాగా సూర్యరశ్మి ఎక్కువ ఉందనుకోండి, మనం అల్లాడిపోతాం, చాలా ఇబ్బందికి గురి అవుతాము.
చలికాలంలో చాలా చలి ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఇబ్బంది పడతాము. వర్షాకాలంలో అదే పనిగా నెల రోజులు వర్షం కురిసిందనుకో, అప్పుడు కూడా మనము ఇబ్బంది పడతాము. స్నానం అవసరమే శరీరానికి, కానీ 24 గంటల నీళ్ళలో ఉంటే కష్టం కదండి. అలాగే ఈ యొక్క పంచభూతాలు సమపాలలో ఉంటే శరీరంలో ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు కాల్షియం తక్కువ ఉందనుకో, భూతత్వం, మరి ఎముకలు బలహీనమైతే శక్తి లేకుండా ఉంటాం మనం, అంతే కదండి. అలా అని కాల్షియం ఎక్కువైతే అది కూడా కష్టమే. అట్లా శరీరంలో అన్ని తత్వాలు కరెక్ట్గా ఉన్నప్పుడే, బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే, సమపాలలో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వ్యవసాయం కూడా మనకు మంచి దిగుబడి రావాలంటే, మంచిగా పంట రావాలంటే ఏం చేయాలి? పంచభూతాలు సమపాలలో ఉండాలి. అదే పనిగా నెల రోజులు తుఫాను కురిసిందనుకోండి, పంట ఇదైపోతుంది. అలానే ఒక్క వర్షం రాకుండా ఎండిపోతుంది. నీరు ఎంత ఉండాలి, గాలి ఎంత ఉండాలి, సూర్యరశ్మి ఎంత ఉండాలి, అన్ని సమపాలలో ఉంటే పంట బాగొస్తుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో అనేక మార్గాలు ఉన్నాయి. హఠయోగము, రాజయోగము, మంత్రయోగము, లయయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, మోక్ష యోగము, అనేక రకాల 18 యోగాలు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అయితే భగవద్గీతలో 4వ అధ్యాయంలో యోగి చాలా శ్రేష్ఠుడు అన్నారు. మరి భక్తి చాలా గొప్పది, ఏమి యోగమయ్యా, ఇంత భక్తి చేసి మనం తరించవచ్చు అని మనం అనుకోవచ్చు. భక్తి చాలా గొప్పది, భక్తి లేనిది మిగతాదంతా సున్నా. ఇప్పుడు కూర ఎంత రుచిగా చేసినా ఉప్పు లేకపోతే ఉప్పు లాంటిది భక్తి, భక్తి లేకపోతే సున్నా. కనుక భక్తి చాలా ముఖ్యం. కానీ ఆ భక్తి అనేది భగవంతుడిలోన మనసు లయం చేస్తేనే ఫలితం వస్తుంది. మరి అంటారు కదా, భక్తి లేని పూజ పత్రి చేటు, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. అట్లా కనుక చిత్తం ఏకాగ్రతతో పూజ చేస్తే శివుడు ఇష్టపడతాడు. మనము మనసు భగవంతుడి మీద పెట్టకుండా ఎన్ని బిల్వపత్రము తెంపినా, ఎన్ని పూలు కోసి భగవంతుడికి అర్పించినా లాభం లేదు. మనసు అనేది చాలా ప్రధానము. పత్రం పుష్పం ఫలం తోయం, ఏది అర్పించినా కానీ ఆనాడు రుక్మిణీదేవి ఒక చిన్న తులసి దళంతో కృష్ణ పరమాత్మని సొంతం చేసేసుకున్నది. మరి నగలు, నట్ర, ఓహో, బీరువాల్లో ఉండే పట్టు చీరలు, నగలు అన్నీ కూడా ఈ యొక్క త్రాసులో పెట్టిన కృష్ణ పరమాత్మ ఇంచి కూడా కదలలే. అంటే భగవంతుడు భక్తి ప్రియుడు, భావప్రియుడు, భావం చూస్తాడు. భక్తి ప్రియుడు అంటే ఏదో వజ్ర కిరీటాలు పెడితేనే ఇష్టపడరు, భావము గ్రహిస్తాడు. వస్తుప్రియుడు మానవుడు, భక్తి ప్రియుడు భగవంతుడు. భావప్రియుడు భగవంతుడు, మన భావాన్ని గ్రహిస్తాడు. ఏ భావంతోటి మనం పూజ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, భగవంతుడికి ఏ చిన్న వస్తువు అయినా, పత్రం పుష్పం ఫలంతో ఏది అర్పించినా ఏ భావనతోటి భగవంతుడికి అర్పిస్తున్నాం అనేది చూస్తారు. కనుక భక్తితో కూడుకున్న యోగమే ఫలిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మాభ్యచ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. మరి యోగి శ్రేష్ఠుడు అని ఎందుకు చెప్పడం జరిగింది భగవద్గీతలో అంటే, మనసు భగవంతునిలోన పూర్తిగా లీనం చేసి భగవంతుడిలోన ఇనుపకడ్డి నిప్పులో పెడితే నిప్పుగా మారిపోయినట్టుగా తన చిత్తాన్ని దైవంలో సమర్పించి దైవాకారంగా మారి ఉంటాడు. జ్ఞాని ఆత్మైవమే మతం, జ్ఞాని నా స్వరూపమే. 4 రకాల భక్తులు ఉంటారు. అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షభ. మరి అర్థార్థులు ఆపత్తులు పోవాలని చేస్తారు, మంచిదే. భక్తి చేస్తున్నారు, ఏదో కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలని చేసినా మంచిదే, ఆ ఫలితం వాళ్ళకు దక్కుతుంది. అర్థార్థి అంటే సంపదలు ఉంటే ఇంకా కావాలని చేస్తారు, అది కూడా ఇస్తాడు భగవంతుడు. సంపదలుండి ఇంకా కోరుతుంటారు. జిజ్ఞాసు అంటే నాకు ఏదొద్దు భగవంతుడా, మీరెవరు, ఈ సృష్టి ఏమిటి, భగవంతుడు ఎవరు, జీవాత్మ ఏది, పరమాత్మ ఏంది, ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, మానవ జన్మ లక్ష్యం ఏంటిది, మోక్షం అంటే ఏంటిది, దాన్ని ఎలా పొందాలి, ఈ అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాస, భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాసని, వాటిని తెలుసుకోవాలనే తపనని జిజ్ఞాస అంటారు ఇక్కడ. ఈ జిజ్ఞాస మరి అర్థార్థి ఆపత్తులు పోవాలి, కష్టాలు పోవాలని అంటే ఆర్తులు, అర్థార్థి సంపదలు కావాలని ఉంటాయి కానీ మళ్ళీ కావాలని. అలాగే జిజ్ఞాసు భగవత్ తత్వం తెలుసుకోవాలని చేసే భక్తి. జ్ఞాని ఇంకా జ్ఞానికి ఏ కోరికలు లేవు, అతనికి ఇంకేమీ కోరికలు లేవు. భక్తుడు ఏమనుకుంటారంటే మనము ఇదంతా భగవంతుడిది అనుకుంటారు. జ్ఞాని ఏమనుకుంటారంటే ఇదంతా నా స్వరూపమే, ఇదంతా నాదే అనుకుంటాడు. ఇప్పుడు ఇంకా అందులో సమస్య లేదు, అంత నాదే అనుకుంటే సమస్య లేదు, అంత భగవంతుడిది అనుకున్నా సమస్య లేదు. ఇది నాది కాదు అనుకుంటేనే సమస్య, భేదభావం.
అద్వైతం అద్వితీయం, భయం లేదు. ద్వితీయం భయానకం, రెండవది అంటే భయం కలిగిస్తుంది మనకు. రెండు ఉన్నాయంటే భయం, జీవుడు వేరు దైవం వేరు, వీళ్ళు వేరు మేము వేరు అనుకున్నప్పుడు భయం కలిగిస్తుంది. కానీ అద్వైతం అద్వితీయం, ఉండేదల్లా ఒకే వస్తువు అనుకున్నాం అనుకోండి, ఇంకా భయమే లేదు. అది ద్వైతమే భయాన్ని కలిగిస్తుంది. కనుక మనము భగవంతునిలోన మనసును లయం చేసి ఉంటారు కాబట్టి జ్ఞానులకి ఏ భయం లేదు, నిర్భయ స్థితిలో ఉంటారు. కనుక అంత నా స్వరూపమే అనుకుంటారు, వాళ్ళకి ఇది లేదు. పూర్తి భక్తిలో ఉన్న వాళ్ళు అంత భగవంతుడిది, భగవంతుడికి నేను దాసుడిని అనుకుంటాం, ఇది కూడా పెద్ద సమస్య లేదు. ఎలా అంటే ఒక నాటు మామిడి చెట్టుకు మొదలు పిందె ఉంటుంది, ఒగరుగా ఉంటుంది, తర్వాత పుల్లదనం ఉంటుంది కాయ, పండు అయిన తర్వాత తీపి వస్తుంది. మొదలు తమో గుణము ఒగరు, పులుపు అనేది రజోగుణము, సత్వగుణం అనేది తీపి. 3 దశలుగా మనిషి జీవితం ఉంటుంది ఆధ్యాత్మిక సాధనలో. భక్తుడు కాయ అనుకోండి, జ్ఞాని పండు. ఫలం అయింది కదా, పండిపోయిందా ఇంకేం లేదు అంటారు కదా, అట్లా పండిపోయిన తర్వాత ఇంకేం లేదు ఫలం. ఇప్పుడు బొగ్గుగా ఉంది అనుకోండి, పూర్తి స్థాయి కాలేదు, కర్రగా ఉంది, కాల్చినాం, బొగ్గుగా మారింది. మరి ఇంకా ఉంది, అందులో జీవం ఉంది. మరి ఆ బొగ్గుని తెల్లగా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బొగ్గుని పాలల్లో కడుగుతున్నారంట. పాలలో కడిగితే పోతుందా? బొగ్గు యొక్క నల్లదనము పోతుందా? మరి ఏం చేయాలి? బొగ్గుని తెల్లగా చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? కాల్చాలి కదా. అదే నిప్పుల్లో వేసి కాల్స్తే బూడిద అవుతుంది, తెల్లగా అవుతుంది. ఏముందండి బూడిద అంటారు, అంటే మహాపూర్ణం అయిందనమాట. ఆ ఫలం అయిందయా అంటారు, అంటే ఇంకా ఫలం అయినాక అవతల ఇంకా వేరే స్టేజ్ లేదు, అంతే కదండి. ఫలం దక్కిందండి, ఫలం అయిందండి అంటాం. అలాగే ఇంకేముందండి బూడిద అక్కడ అంటారు, అంటే ఇంకేమి లేదని. బొగ్గులున్నా వంట చేసుకోవచ్చు బొగ్గుల మీద కూడా, కనుక ఇంకేమి లేదని అర్థం, అంటే సున్నా ఇంకా మొత్తం. కనుక అలాగే మనము ఈ విధంగా మనకు పరిపూర్ణ స్థితి రావాలి ఆధ్యాత్మికంలో. కనుక ఇప్పుడు మనము జ్ఞాని భగవంతునిలో మనసు లయం చేస్తాడు కాబట్టి అతనికి ఏ కోరికలు లేవు, దేని మీద ఆశ లేదు, దేని మీద ద్వేషం లేదు. అయితే ఇక్కడ యోగులు భగవంతునిలో మనసు లయం చేసి ధ్యానం చేయగలుగుతారు కాబట్టి యోగి శ్రేష్ఠుడు అని చెప్పారు. ఇక్కడ యోగి చాలా గొప్ప భక్తుడు కాకుండా యోగి కాలేడు, యోగి కాలేకుండా భక్తుడు కాలేడు. ఎందుకంటే మనోలయానికి యోగం అనేది కారణం. భక్తి చాలా గొప్పది, కానీ ఆ భక్తికి భగవంతునిలో మనసు లయం చేయటం కోసము ఈ యోగం అనేది సహాయకారి. ఇప్పుడు మనము వెహికల్ని కంట్రోల్ చేయాలంటే బ్రేకులు ఉండాలి కదా, ఇప్పుడు మనకు టీవీ కంట్రోల్ చేయాలంటే రిమోట్ ఉండాలి. అలాగే మనసుని కంట్రోల్ చేయాలంటే కూడా ఇక్కడ ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం. ఈ ప్రాణాయామ ద్వారా మనము మనసుని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో అభివృద్ధి కావాలంటే మనము పుస్తకాల్లో చదివినా, ఎక్కడ ఏ గురూజీలు కానీ మహానుభావులు ఎవరు చెప్పినా, ఈ యోగ మార్గంలో మనం ఆధ్యాత్మికంలో అభివృద్ధిలోకి రావాలంటే కుండలిని యాక్టివేట్ కావాలి, కుండలిని శక్తి మేల్కొనబడాలి. మరి ఆ కుండలిని శక్తి మేల్కొనాలంటే ఏం చేయాలి? మనము అనేక మార్గాలు ఉన్నాయి. కాశీ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్లో వెళ్ళొచ్చు, బస్సుకు వెళ్ళొచ్చు, ట్రైన్కి వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. మన దగ్గర ఫ్లైట్ టికెట్ ఉందనుకో, ఫ్లైట్లో వెళ్తే మళ్ళీ సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తాం. అలా మనకు సమయం ఆదా అవుతుంది. అనేక మార్గాల్లో ఉన్నాం అనుకోండి, మనము తొందరగా మనం గమ్యం చేర్చే మార్గాలు కూడా ఉంటాయి. ఋషులు కనుక్కున్నాయి ఇవన్నీ కూడా. ఉపనిషత్తు సారము, యోగోపనిషత్తుల సారం పతంజలి సూత్రాలు, అష్టాంగ యోగ సారము యోగోపనిషత్తు అదే పతంజలి సూత్రాల సారం అష్టాంగ యోగము, అష్టాంగ యోగ సారము క్రియాయోగం. క్రియాయోగం అంటే పతంజలి మహర్షి చెప్పిందే ఇది. అయితే బాబాజీ మహారాజు వెళ్ళారు. పూర్వకాలంలో నిరాహార యోగులు అంటే మృత్యువుని జయించిన యోగులు, మార్కండేయుడు లాంటి వాళ్ళు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అల్పాయుషుడున్న 12 ఏళ్ల బాలుడు గురూపదేశము పొంది, మహామృత్యుంజయ మంత్రం ఉపదేశం పొంది, యోగ మార్గాన్ని ఉపదేశం పొంది, సాధన చేసి మృత్యువుని జయించి మహామృత్యుంజయుడిగా సప్త చిరంజీవులుగా మారారు వీళ్ళు మహానుభావులు. మరి అట్లా మార్కండేయ మహర్షి కూడా వశిష్ఠుల వారి ద్వారా చిరంజీవి కాగలిగారు. అంటే సాధన, గురువు ఇచ్చిన సాధన చేసి కాగలిగారు. మరి బాబాజీ మహారాజు కూడా ఈ కలియుగంలో మనము మృత్యుని జయించవచ్చునా అని పతంజలి మహర్షిని అడిగినప్పుడు పతంజలి మహర్షి వారికి ఉపదేశం చేసి, ఎవరైనా కుంటివాడు పర్వతాలు ఎక్కవచ్చును, మూగవాడు వేదాలు పలకవచ్చు, సాధ్యం కాంది లేదు. జ్ఞానదేవులు 16 ఏళ్ల బాలుడు, ప్రపంచంలో పండితులంతా ఓడించాడు. 21వ ఏజ్లో ఆయన సజీవ సమాధి కాగలిగారు. అయితే వాళ్ళ నాన్న
కుటుంబ బాధ్యతలు నెరవేర్చక బ్రాహ్మణులు, మహారాష్ట్ర బ్రాహ్మణ్స్ వాళ్ళు బాధ్యతలు నెరవేరక ముందు భార్య పర్మిషన్ లేకుండా కాశీ వెళ్ళి సన్యాసించారు. గురువుగారు మళ్ళీ తెలుసుకొని చివాట్లు పెట్టి మళ్ళీ గృహస్థాశ్రమం స్వీకరించినప్పుడు బ్రాహ్మణ ఆచార ప్రకారం పూర్వకాలంలో ఒకసారి సన్యాసం పుచ్చుకున్నాక మళ్ళీ వచ్చి గృహస్థ ధర్మం స్వీకరించకూడదు. అది అపచారం అవుతుంది. కుక్క ఏం చేస్తుంది, వాంతికి చేసినాక మళ్ళీ అది తిన్నట్టుగా, అంతేనా కదా, ఒప్పుకుంటారా ఎవరన్నా? అలాగే కానీ గురువు 4 కుమారులు పుడతారు నీకు, మీ భార్య నాతోటి వరం తీసుకున్నదయ్యా. నేను రామేశ్వరం వెళ్తుంటే మహారాష్ట్ర వెళ్ళినప్పుడు భిక్ష పెడితే నేను ఆశీర్వదించిన మీకు అంతేనగా సంతాన ప్రాప్తికి జరగాలని. నా భర్త వెళ్ళి ఎక్కడో కాశీలో రామానంద స్వామి అంటే ఆయన దగ్గర ఎక్కడో సన్యాసం పుచ్చుకున్నారని చెప్పారు. నాకెక్కడి సంతానం స్వామి, ఆ ఋషివాక్కు వృధా పోవడానికి లేదు. నా దగ్గర ఒక అతను అబద్ధం చెప్పి సన్యాసం పుచ్చుకున్నారు, అతనేనా అని చూసి గురువుగారు మళ్ళీ రిటర్న్ అక్కడ కాశీ వెళ్ళేసి చివాట్లు పెట్టి, ఇక్కడ నా మాట వృధా పోవడానికి లేదు, నీకు 4 కుమారులు 3 కుమారులు 1 కూతురు పుడుతుంది, మహాజ్ఞానులు అవుతారంటే ఇక్కడ కులం నుంచి వెలివేస్తే చిన్న కుటీరంలో ఉండి వాళ్ళు కన్న కష్టాలు పడి మొత్తం మీద మహాజ్ఞానులుగా మారుతారు. 21వ ఏజ్లోనే వాళ్ళు సజీవ సమాధి అవుతారు 4 కూడా. ఆయన జ్ఞానేశ్వరి అని రాశారు భగవద్గీతకి వ్యాఖ్యానం చాలా అద్భుతంగా యోగ మార్గంలో. షిరిడి సాయిబాబా వారు కూడా జ్ఞానేశ్వరి చదవండి అని భక్తులకు చెప్పేవారు. అలాగే విష్ణు సహస్రనామాలు చదవండి, జ్ఞానేశ్వరి భగవద్గీత చదవండి అని చెప్పేవారు. అంటే అంత జ్ఞానం ఉంటుంది జ్ఞానేశ్వరి భగవద్గీతలో. కనుక ఆయన దున్నపోతుంటుంది కదా గేదె, దానితోటి కూడా ఆ వేదాలు పలికిస్తారు. నీకు వేదం వచ్చా అని హేళన చేస్తే 16వ ఏట అంటే అంత మహా ఇది 14 సంవత్సరాలు 1400 సంవత్సరాలు జీవిస్తారు అక్కడ ఒక యోగి హఠయోగం ద్వారా వారు. అయితే ఆ యోగి పులి మీద వస్తే ఈయన గోడ మీదనే వెళ్ళిపోతాడు. అంటే 12వ ఏటనే 13వ ఏటనే అంత సిద్ధపురుషుడు కాగలుగుతారు. కనుక అంటే యోగ మార్గంలో ఏంటంటే షార్ట్ కట్ మార్గం, ఇది తొందరగా గమ్యం చేరేది ఒకటి. ఇప్పుడు మనం మనసు నిలవక ఏకాగ్రతతో చదవకపోతే మనము బుర్రకెక్కదు, మళ్ళీ పరీక్షలు సరిగా రాయలేము, పాస్ అవ్వలేము, అంతే కదండి. అలాగే మనం ఎంతకాలము ధ్యానం చేసినా మనము మనసు నిలవక ధ్యానం చేస్తే లాభం లేదు, అంతే కదా. చిన్న చిన్న పసిబాలురు ఉన్నారు ఎంతోమంది. ధ్రువుడు 6 నెలల లోపలనే ఒంటికాల మీద తపస్సు చేసి శ్రీమన్నారాయణుని దర్శనం పొందారు. అంటే ఇక్కడ ఎంతకాలం అని చెప్పడానికి లేదు, ఎంత కఠోర నిష్ట చేశారు వాళ్ళు. కనుక ఇక్కడ మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టి మనం ఉంటుంది. మనం ఫ్లైట్ ఎంచుకున్నాం అనుకో తొందరగా గమ్యం చేరుతాం, నడుచుకుంటూ వెళ్ళినాం అనుకో సమయం పడుతుంది. అలాగే యోగ మార్గంలో భక్తితో కూడిన శరణాగతితో కూడి యోగ మార్గాన్ని అనుసరించి మనం సాధన చేసినట్టయితే తొందరగా గమ్యం చేరుకుంటాం. మరి ఈ కుండల్ని యాక్టివేట్ లేనిది, కుండల్ని చైతన్యవంతము, కుండల్ని మేల్కొనంది ఆధ్యాత్మిక డెవలప్మెంట్ ఉంటుంది అంటారు. అంటే యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో, తపస్సులో అనుకోండి. ఇప్పుడు మనము గృహస్థ జీవితంలో ఉంటూ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా అన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా మనము ఈ యోగాన్ని సాధించవచ్చు. ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ గురువులందరూ కూడా మహా ఋషులుగా మారారు, సిద్ధులు పొందిన వాళ్ళంతా మహానుభావులు. మరి ఎలా సాధ్యమైందంటే వాళ్ళు ఆ యోగ మార్గాన్ని అనుసరించారు. అంటే దీని వలన మనము ఏది వదలనక్కర్లేదు. మనం ఒక యోగి కావాలంటే, ఒక ఋషి కావాలంటే ఏది వదలనక్కర్లేదు. కొంచెం ఆహార నియమాలు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవ దుఃఖ. అంటే తిండి, నిద్ర, మెలకువ, పనులు అన్నీ మధ్యస్థంగా మధ్య మార్గంగా ఉంటూ మనము సాధన చేసి తరించవచ్చు. కనుక మనము అడవికి వెళ్ళాలి, ఏదేదో అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. గృహస్థ ఋషులు ఎందరో ఉన్నారు. కనుక ఆ మహానుభావులను మనం ఆదర్శం తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఈ యోగ మార్గంలో మనము ఈ క్రియాయోగంలో చెప్పిన 6 ముద్రలు చేసుకుంటూ సాధన చేస్తే కుండల్ని మేల్కొనంది ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు కదా. ఇందులో కుండలిని మేల్కొలిపేది మహాముద్ర ఉంటుంది. ఈ మహాముద్రని మనం బాగా చేస్తుంటే కాళ్ళ నొప్పి రాదు, బాడీ పెయిన్స్ రావు, ఒళ్ళు నొప్పులు, ఒళ్ళు బరువు అనేది, అతి బరువు అనేది తగ్గిపోతుంది. శరీరంలో జఠరాగ్ని చక్కగా రగిలి శరీరంలో వాతాలు తీసేస్తుంది. వాతతత్వం తీసేసి శరీరాన్ని తేలికగా చేస్తుంది. ఇంకొకటి, ఈ మహాముద్రని మనము చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకొని రోజు సాధన చేస్తుంటే కుండల్ని యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక మర్రి వృక్షం ఉంటుంది, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, నువ్వు గింజ కంటే సన్నం ఉంటుంది మర్రి విత్తనం. మరి ఎకరాలు మర్రి చెట్టు అవుతుంది. కానీ
ఆ మొలకనే లేనప్పుడు చెట్టే లేదు కదా మనకు. మొలకనే లేనప్పుడు ఆ మొలక అనేది కుండలిని యాక్టివేషన్. మనకు ధాన్యంలోకి వెళ్ళి ఇప్పుడు మొలక ఎత్తలేదనుకోండి, అసలు చెట్టు ఎట్లా అవుతుంది? మొలక ఎత్తినాక అది మెల్లమెల్లగా దాన్ని ఇంకా అప్పుడే మొలక ఎత్తితే సరిపోతుందా? ఇంకా ఎరువు నీళ్లు వేసి మహావృక్షంగా మార్చాలి, ఫలాలు పొందాలి ఇంకా చెట్టువి. కనుక ఆ విధంగా మనకు మొలకనే లేనిది చెట్టే లేదు కదా మనకు. కనుక ఆ కుండల్ని యాక్టివేట్ అయిపోయినంత మాత్రాన ఏమీ కాదు. అంటే కొంత ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయకారి, కానీ ఇంకా సాధన చేస్తూ ఉండాలి. శరీరచక్రాలు శుద్ధి జరగాలి. ఇవి ఎక్స్రే మిషన్కి అందవన్నమాట 72,000 నాడులో. అందుకనే చాలామంది సైన్స్ వాళ్ళు లేదంటారు, ఇంకా ఇవన్నీ లేవు అంటారు. ఎక్స్రే మిషన్కి అందని సూక్ష్మ విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. కనుక ఇప్పుడు మనకు మానవుని శరీరంలో ఈ శరీరచక్రాలు ఎక్కడెక్కడ ఉంటాయి, శరీరచక్రాలు చేసే లాభం ఏంటిది, ఏ రకంగా మనకు ఆధ్యాత్మికానికి ఈ కుండలిని ఉపయోగపడుతుంది, ఈ శరీరచక్రాలు శుద్ధి జరిగితే మనకు లాభం ఏంటిది, శుద్ధి జరగకపోతే నష్టం ఏంటిది, కొంత మనం చర్చించుకుంటే దానిపైన మనకు ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు మనము మలద్వారం నుంచి 1 ఇంచు పై భాగంలో కంద భాగం కోడిగుడ్డు వలె ఒక కంద భాగం ఉంటుంది. మనము ఎడమకాలు బొటనవేలు అదే మడమ భాగాన్ని నొక్కి పట్టినట్టు ఉన్నప్పుడు కూడా అక్కడ తెలుస్తుంది. కనుక దాన్ని శాస్త్రంలో కంద భాగము అని చెప్పారు. అక్కడ కుండలిని శక్తి ఉంటుంది, నిద్రితమై ఉంటుంది. ఎందుకంటే ఒక పాము 4 చుట్టలు చుట్టుకొని తన తోకని నోటితో కరుచుకొని ఉన్నట్టుగా, అదే పాముని మనం కర్రతోటి ఇలా కొట్టామనుకో పౌరుషంతో బుస కొడుతుంది. అలాగే ఈ ప్రాణాయామ ద్వారా కూడా మనము ఈ ప్రాణాయామ వలన ఈ యొక్క కుండలిని యాక్టివేట్ అవుతుంది. కనుక అంటే లేదంటే ప్రాణాయామం లేనిది చాలా సమయం పడుతుంది. కనుక ఈ కుండలిని కదిలినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు అక్కడ మేరుదండంలో కొన్ని కదలికలు వస్తుంటాయి, మనకు స్పర్శ తెలుస్తుంది. మనం రాత్రి పూట మనం పడుకున్నప్పుడు మనకు ఒంటి మీద ఒక చీమ ప్రాకుతుంటే మనకు స్పర్శ తెలుస్తుందండి. అలా మనకు అంత స్పష్టంగా ఊహాగానాలకు తావు లేదు, స్పష్టంగా మనకు స్పర్శ తెలుస్తుంది. చాలా మనకు మనసు నిశ్చలంగా ఉంటుంది, ఆనంద స్థితి, పారవస్య స్థితి లభిస్తుంది. కుండలిని మేలుకొన్న తర్వాత సాధన చేస్తూ ఉండాలి, ఇంకా ఆగకూడదు. మనము శ్రీశైలం వెళుతున్నాము, ఒక మైలురాయి దగ్గరికి వెళ్ళినాము, సున్నిపెంట అని వచ్చింది. అక్కడే ఆగితే అంటే దగ్గరలో ఉన్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము అనేది తెలుస్తుంది. అంటే శ్రీశైలానికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నామని ఆ మైలురాయి మనకు తెలియజేస్తుంది. కనుక మనం అక్కడే ఆగితే సరిపోదు, ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. అలా కుండలిని యాక్టివేట్ అయిన తర్వాత ఇంకా సాధన చేస్తూ పోతుంటే ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేస్తుంది కుండలిని శక్తి. ఇప్పుడు మనకు మూలాధారం యొక్క తత్వం ఏంటంటే భూతత్వం. మొదటిదే భూమి ఆధారం, మూల ఆధారము. ఈ భూమిని ఆధారం చేసుకొని మనం ఉన్నాము. ఈ మూలాధార తత్వం ఏంటంటే భూమిలో సకల ఔషధులు, సకల పంటలు, సకల ఇవి అవుతాయి. ఈ భూతత్వం ఏంటంటే కాల్షియం. భూమిలో భూతత్వం కాల్షియం. ఎముకలు దృఢంగా ఉంటాయి. కుండలిని యాక్టివేట్ అయితే సంపూర్ణ ఆరోగ్య స్థితి లభిస్తుంది. చక్కగా అంటే రక్తము చాలా శుద్ధిగా ఉంటుంది, మన నాడులు చాలా శుద్ధి అయిపోతాయి, మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండిపోతాయి, మన శరీరం టోటల్గా ఫిల్టర్ అయిపోతుంది. చాలా చక్కటి ఆరోగ్య స్థితి లభిస్తుంది. ఆసనాలు 1000 ఆసనాలు వేసి ప్రాణాయామం చేయకపోతే ఎక్కువ లాభం పొందలేము. కానీ ఏ ఆసనాలు పరిచయం లేకుండా ప్రాణాయామం చేస్తుంటే కూడా శరీరం లూజ్ అయ్యి అన్ని ఆసనాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, శరీరం ఫ్రీ అవుతుంది కదా మనకు. అట్లా అన్ని ఆసనాల ఫలితం మనకు ఈ ప్రాణాయామంతో నాడులు శుద్ధి అయితే అయిపోయింది మనకి. ఇంకా మనం ఆహారం తిన్న తర్వాత 100 రకాల ఆహారాలతోటి మనకు అవసరం లేదు. ఆకలి పోగొట్టుట కోసమే ఆహారం. ఒక రకమైన ఆహారం, మంచి విటమిన్ ఆహారం తీసుకొని ఆకలి పోగొట్టుకున్నాం అనుకో, ఇంకా మనకు ఇంకా ఆహారంతో పని లేదు, 10 రకాల ఆహారాలతో మనకు పని లేదు. కనుక ఇక్కడ సంపూర్ణమైన ఆరోగ్య స్థితి లభిస్తుంది. అప్పుడు శరీరం చెప్పినట్టు ఉంటుంది, శరీరం అన్ని పనులకు సహకరిస్తుంది. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం. ధర్మార్థ కామ మోక్షాలు పొందాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే సంపాదించగలము. జపము ధ్యానం చేయాలంటే కూడా చక్కగా కూర్చోగలగాలి. ఒక వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా 8 గంటలు డ్యూటీ చక్కగా కదలకుండా కూర్చొని చేస్తేనే అవుతుంది. చక్కగా ఇష్టమైన పదార్థాన్ని 1 కేజీ తిని జీర్ణం చేసుకోవాలంటే కూడా చక్కగా జఠరాగ్ని సహకరించాలి, మనకు మంచి జీర్ణాశయము సహకరించాలి. అంతే కదండి. ఎవరికి ఏది ఇది చేయాలన్నా కానీ మనము యాత్రలు చేయాలని ఉంది, హిమాలయాల్లో ఏమీ ఉండవు, మరి మనము నడిచిపోయి ఇది చేయడానికి మన శరీరం కూడా సహకరించాలి కదా. అట్లా ఇక క్షుణ్ణంగా చక్రాల గురించి 2 మాటలు చెప్పుకుందాం మనం.
రెండవది స్వాధిష్టాన చక్రము మనకు మూత్రద్వారం దగ్గర ఉంటుంది. నాభి మధ్యలో మణిపూరక చక్రము, ఛాతి మధ్యలో అనాథ చక్రం, కంఠ మధ్యలో విశుద్ధ చక్రం, రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం, మాడు భాగం సహస్రాలు. అయితే ఈ యొక్క మనకు స్వాధిష్టాన చక్రం జలతత్వం. అయితే స్వాధిష్టాన చక్రం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో కామజయం, కోరికల్ని జయించగలుగుతాడు. అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కంట్రోల్ వస్తాయి. ఎప్పుడైతే ఇంద్రియాల కంట్రోల్ ఉందనుకో మనసుకు మనశ్శాంతి కలుగుతుంది. అంటే మూలాధారమేమో ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి శాంతి కలిగిస్తుంది. మనిషి శరీరానికి సుఖాన్ని కలిగిస్తుంది. మనసుకు సుఖం కలగాలి కదా, శరీరానికి సుఖం కలిగితే సరిపోదండి. కనుక ఆ మనసుకు సుఖం లభించాలంటే ఈ యొక్క స్వాధిష్టాన చక్రము శుద్ధి కావాలి. శుద్ధి అయినప్పుడు మనశ్శాంతిగా ఉంటాము. ఎన్ని ఉండి మనశ్శాంతి లేకపోతే లాభం లేదు. ఇంద్రియ జయం అంటే మనసు, ఇంద్రియాలు అన్నీ కంట్రోల్ వస్తాయి. నాలుక, చెవులు, ముక్కు, కళ్ళు అన్నీ చెప్పినట్టు ఉంటాయి. అన్నీ కూడా మనకు దాని వలన మనము ఎంతో శాంతి, ఆనందాన్ని పొందుతాం. తర్వాత మణిపూరక చక్రము శుద్ధి అయితే శరీరం అగ్నిమయం అవుతుంది. జఠరాగ్ని బాగా రగులుతుంది. మంచి ఇది ఉంటుంది. చాలా 72,000 నాడుల కనెక్షను అక్కడ ఉంటుంది. కనుక అవన్నీ శరీరము సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక సాధనకు కావలసిన ఎనర్జీ, శక్తి వస్తుంది. మనకు ఎన్ని గంటలు కూర్చున్నా శరీరంలో అలసట, బాధ, ఇబ్బంది లేకుండా శరీరం అంత శక్తివంతమైన శరీరం తయారవుతుంది. అగ్నిమయం అంటారు కదా, అగ్నితత్వం కదా. ఇప్పుడు మనకు మణిపూరక చక్రం అంటే అగ్నితత్వం కనుక మనకు అగ్నిలో ఏది వేసినా మనకు బూడిద చేసేస్తుంది. అలాగే ఏది చిన్న జీర్ణం చేసేస్తుంది. మనకు అన్ని రకాల వాతావరణాలని తట్టుకునే శక్తి మనకు కలుగుతుంది. సాధన చేసే శక్తి కలుగుతుంది. అనాథ చక్రం అంటే వాయుతత్వం. ఈ వాయుజయంతో మనోజయం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ వాయువు ఏంటంటే సర్వవ్యాపకం. మొత్తం వాయు గుణం ఏంటంటే కంటికి కనిపించదు, స్పర్శకు తెలుస్తుంది. కనుక ఈ వాయుజయంతో మనలో దయా, దాక్షిణ్యము, ప్రేమతత్వము, సేవాతత్వం పెరుగుతుంది. అందరినీ సమానంగా చూస్తాం. అలాగే దయా, దాక్షిణ్యం అనే ఎప్పుడైతే మనలో కలుగుతుందో భేదభావం పోతుంది. అది ఆ దయయే భగవంతుడు. ఆ దయతోటి, నిర్దయతోటే రాక్షసులు అయ్యారు. దయతోటి కనీసం మానవులు అవుతారు మనము. కనుక పరిపూర్ణ మానవులుగా మనం జీవించగలుగుతాం సేవాతత్వంతో. కనుక తర్వాత ఆజ్ఞాచక్రం అనేది మనకు అంటే విశుద్ధ చక్రం, ఆకాశతత్వం. ఇది సంపూర్ణంగా మనోలయాన్ని చేస్తుంది. మనసు పూర్తిగా దైవంలో లీనమవుతుంది విశుద్ధ చక్రం వలన. ఆకాశతత్వం శూన్యం కదా, శూన్యతత్వం. దానివలన మనసు లయమవుతుంది. ఆజ్ఞాచక్రం ద్వారా మనం ఎన్లైటైన్మెంట్ పొందుతాం. ఎప్పుడైతే కుండలిని శక్తి అక్కడికి వచ్చేసిందనుకోండి, మనలో ఉండే చైతన్యం, ఆత్మ చైతన్యము, భగవత్ చైతన్యాన్ని అనుభూతి పొందుతాము. సాధకుడు ఎంతో తన్మయత్వం చెందుతాడు. కృష్ణ పరమాత్మ విశ్వ విరాట్ స్వరూపాన్ని అర్జునుడికి చూపించినప్పుడు ఆయన శరీరాన్ని, ప్రపంచాన్ని మరిచి తన్మయత్వం చెందిపోయారు. అసలు వర్ణించలేకపోతున్నాడు. స్వామి మీ యొక్క దివ్యమైన రూపములు, దివ్యమైన నాదములు, దివ్యమైన సుగంధములు, దివ్యమైన కాంతులు, అనేక రూపాలు, సకల దేవీ దేవతలు మీలోనే కనిపిస్తున్నారు. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా మీలోనే కనిపిస్తున్నాయి. అసలు నేను ఆ కాంతిని దివి సూర్య సహస్రేషు 1000 సూర్యుల ఆకాశంలో ఒకేసారి వెలిగిన కాంతితోటి ఆ కాంతిని చూడలేక నేను తట్టుకోలేకపోతున్నానని అర్జునుడు పులకించిపోతున్నాడు. ఒక రకంగా భయము, ఒక రకంగా ఆనందం, ఒక రకంగా ఇది ఆ కాంతిని తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, మీరు మళ్ళీ తిరిగి మీ యొక్క మహావిష్ణువు రూపాన్ని, సౌమ్యమైన రూపాన్ని చూపించండి స్వామి అని కోరుతారు. కనుక ఇక్కడ ప్రతి సాధకుడు కూడా అర్జునుడు అంటే సాధకుడు. కూటస్థ చైతన్యము కృష్ణ పరమాత్మ. నాభి చక్రం అనేది ఈ యొక్క శరచక్రాలకు మధ్యలో ఉంటుంది. నాభి చక్రం. ఈ నాభి చక్రం అనేది అర్జునుడు. ఈ జీవుడైన అర్జునుడు కృష్ణుడైన పరమాత్మని అడుగుతున్నాడు ఇక్కడ భగవద్గీతలో. కనుక నా ఇంద్రియాలు లయమైతే నేను ఎట్లా సుఖం పొందుతాను? ఇంద్రియాలతోటే మనం ఆనందాలు అనుభవిస్తాం. ఈ ఇంద్రియాలు లయమైతే నాకెట్లా? నా బంధుమిత్రులందరూ చనిపోయినాక నాకెట్లా సుఖం ఉంటుంది రక్తసిక్తమైన తర్వాత? మరి అలాగే నా ఇంద్రియాలు ఎన్నో జన్మల నుంచి నాకు సుఖాన్ని ఇస్తున్నాయి. ఇవి లయమైన తర్వాత నాకేం సుఖము? రాజ్యభోగాలు ఉన్నా కానీ నాకేం సుఖము? ఋషులైన తర్వాత అన్ని ఇంద్రియాలు వాళ్ళకేమి దేని మీద కోరికలు ఉండవు కదండి. కోరికలు లేని వారు కోటీశ్వరులు, ఆశ లేని వారు ఐశ్వర్యవంతులు.
మరి ఏమి సకల భోగ పదార్థాలు వాళ్ళ దగ్గర ఉన్నా ఏమి వాళ్ళు ఇది చేయలేరు, అంతేనా కదా. కనుక ఈ కృష్ణ చైతన్యాన్ని దర్శించిన తర్వాత ఇంకా దేని మీద కోరికలు అనేది ఉండవు, ఇక దేని మీద మనకు ఆశ కోరికలు అనేదే ఉండవు ఇంకా, అంతేనా. అట్లా కనుక అన్ని మోహాలు వెళ్ళిపోతాయి, ఇంకా కావాల్సింది అదే. జన్మజన్మల మోహాలు, బంధాలు, సెంటిమెంట్లు ఎన్నో ఉంటాయి. ఇక సహస్రారంలో నిలిస్తే పరమాత్మ స్వరూపంగా నిలిచిపోతాము, పరమాత్మని దర్శనం చేసుకుంటాము, పరమాత్మలో లీనమైపోతాం. ఇక పరిపూర్ణం అది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. నది సముద్రంలో కలిసి మహాపూర్ణం అవుతుంది. కార్యక్రమం చేసుకోవాలంటే దానికి ఒక మంచి వేదిక కావాలి. మనకి మంచి వేదిక ఇచ్చినటువంటి శ్రీ సత్యనారాయణమూర్తి గారు ప్రెసిడెంట్ గారు కావాల్సిన అయ్యా అసోసియేషన్ గారు చక్కగా ఇక్కడ మంచి సేవ అందిస్తున్నారు. రండి. అయ్యో మేము ఫ్రీ సేవ చేయడానికి వచ్చినాము. ఇక్కడ మనం ఏమి ఇంకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు ఈ గతంలో కాకినాడలో కూడా చూశారు. అన్నీ మేము మా సంస్థ ద్వారా ఏర్పాటు చేసుకుంటాం, అంటే భోజనాలు కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ. కానీ మనకు కావాల్సింది ఏమిటి, ఒక ఫ్రీ హాల్. ఫ్రీగా హాల్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు, అది కూడా ఏదో ఒక ఆదివారం, సెలవు దినం అయితే బాగుంటుంది. ఏదో ఒక ఆదివారము మా పట్టణంలో మేము ఫ్రీ హాల్ ఏదైనా ఉంటే మాట్లాడుతాము. మళ్ళీ మేము జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటామంటే ఒప్పుకోము మేము. ఒక 4-5 ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, 4-5 ట్రై చేయండి. ఇలా స్వామీజీ హైదరాబాద్ నుంచి వచ్చి సేవ చేయడానికి వస్తున్నారు, మరి మనకు ఫ్రీగా చెప్పిపోతారు, ఆయన మన నుంచి ఏం ఆశించరు. మన ఫ్రీ హాల్ ఏదైనా ఇచ్చేవాళ్ళు ఉంటే చూడండి, వాళ్ళే మొత్తము మెయింటెనెన్స్ భరించుకుంటారు. ఒక హాల్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉంటే మన గోదావరి జిల్లాలో అంతటా కూడా మనము క్లాసులు చెప్పుకుందాము. ఇంకా మనకు టోటల్ ఏపీలో మీరు మొత్తము ఎక్కడ ఏర్పాటు చేసినా పర్వాలేదు. అక్కడ యూట్యూబ్లో మనది ఫోన్ నెంబర్ ఉంటుంది, లేదంటే ఇక్కడ మన మేనేజ్మెంట్ వాళ్ళు సత్యనారాయణ ఉన్నారు, ఇంకా వేరే మన వాళ్ళు ఉన్నారు కదా, మన కౌంటర్ దగ్గర కూడా మీ పేరు ఇది రాయించండి, మీ నెంబర్ రాయించండి, ఆఫీస్ నెంబర్ తీసుకోండి. ఏదైనా హాల్ ఉంటే ఆఫీస్కి మెసేజ్ పెట్టండి, మన వాళ్ళు మన టీం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓకే చేస్తే మనం క్లాసులు పెట్టుకుందాం. ఏంటండి యూట్యూబ్లోనా? ఏలూరులో పెడదామండి, అవకాశం ఉంటే ఏలూరులో పెడదాము, రాజమండ్రిలో పెడదాము. ఇంకా మనకు విశాఖపట్నం ఉంది, మనకు ఎక్కడ విజయనగరము, శ్రీకాకుళము, మనకు విజయవాడ, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా. 2014లో నేను సింగిల్గా సంచరించి పెట్టడం జరిగింది. ఆ భగవంతుడు బాబాజీ మహారాజు మాకు ఒక కొత్త టీంని పంపించారు. ఇప్పుడు మా కొత్త టీం వలన కూడా ఇంకా నాకు పరిశ్రమ అనేది, అప్పుడు మొదటి పరిచయం కాబట్టి అప్పుడు యూట్యూబ్లు లేవు, ఫేస్బుక్లు లేవు, ఇవన్నీ లేవు. అప్పుడు ఆ కాలం అప్పుడు లేవండి ఇవన్నీ. కనుక 2014లో ఎక్కడివి? ఇప్పుడు మనకు బాబాజీ మహారాజు కొత్త టీంని ఇచ్చారు, వాళ్ళు ఎంతో పరిశ్రమతోటి మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సరే, మీరు మీ ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు పెట్టియండి, చక్కగా మనం దానికి మా పూర్తి సహకారం ఉంటుంది. అయితే సమయం మనం ఇంకా త్వరలో ప్రాక్టికల్ సాధన ప్రారంభించుకుందాము. అయితే మనము ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎంత ఇది చేసినా, ఎన్ని తిరిగినా, ఎంత తెలుసుకున్నా ప్రాక్టికల్ అనేది ముఖ్యం అనేది మనకు తేలిపోయింది. ఎందుకంటే చదువు రాని వాళ్ళు కూడా మహా ఋషులు ఉన్నారు, కొంతమంది మహానుభావులు. కనుక అంతే, ఇంకా చదువుకుంటే బంగారమే కానీ సువాసన ఉంటే ఇంకా బాగుంటుంది, అంతే కదండి. అలాగే మనకు విద్య ఏంటిదంటే నలుగురికి బోధించుట కోసము ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మన రోగం పోవాలంటే డాక్టర్ గారు ఇచ్చిన ఒక చిన్న మెడిసిన్ వాడితే మన రోగం పోతుంది. కానీ అందరి రోగాలు తొలగించాలంటేనే డాక్టర్ కావాలన్నా వద్దా? అంతేనే కదండి. ఇప్పుడు మన ఆకలి పోగొట్ట కోసం ఏదో ఇంత వండుకున్నాము, తిన్నాము. కానీ అందరినీ ఒప్పించాలి, మెప్పించాలి, అందరు ఆకలి పోగొట్టాలంటే వంట మాస్టర్ కావాలి, అంతేనే కదండి. అట్లా అందరు ఆకలి తీర్చాలి, అందరూ మళ్ళీ మనం చేసిన భోజనాన్ని అందరూ ఒప్పుకోవాలంటే, మనకు మనసుకు జవాబు చెప్పుకోవాలంటే చాలు, ఏదో ఒక గురువు చెప్పిన 2 ఉపదేశాలతోటి ఇంత వైరాగ్యము, శరణాగతి, భక్తి, శ్రద్ధ తోటి మనం సాధన చేసుకుంటూ తరించవచ్చు. కానీ అందరు ఉంటారు, ఒక్కొక్కరు భక్తి మార్గంలో ఉంటారు, వాళ్ళ సందేహాలు తొలగించాలి, యోగ మార్గంలో ఉంటారు, జ్ఞాన మార్గంలో ఉంటారు, అనేక మార్గాల్లో ఉంటారు కదండి. అట్లా అందరికీ ఇది కావాలంటే అప్పుడు శాస్త్రాలు చదివి ఉండాలి. కానీ మనం తరించుట కోసం అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఒక 1000 మందిని జయించాలంటే మంచి కత్తి, ఉక్కు కత్తి, చాలా బలమైన కత్తి ఉండాలి. తను చనిపోవాలంటే గుండు పుండు చాలు, ఇలా పొడిచేము ఇట్లా అంతేనా కదండి. అంటే మన మనోలయం చేసుకొని మనం తరించాలంటే గురువు చెప్పిన ఒక సాధన చాలు.
మనం తరించుట కోసమే మనం వచ్చినాం, అంతే కదా. కనుక ఈ విధంగా సహస్రారంలో నిలిచినప్పుడు మనకు మొత్తము సర్వం లయమైపోతుంది. పరమాత్మ నది పోయి సముద్రంలో కలిసి సముద్రంగా మారినట్టుగా మనం పరిపూర్ణత లభిస్తుంది అనమాట. మరి కుండల్ని యాక్టివేట్ కావాలంటే ఏ ముద్ర చెప్పినాం ఇక్కడ చెప్పండి? మహాముద్ర. దీని మహాబంధన క్రియ, మూల బంధన, ఉద్యాన బంధన, జలంధర బంధన అని హఠయోగంలో కఠిన బంధనాలు కూడా ఉంటాయి. కానీ అవి అందరు వేలేరు. ఆహార నియమాలు, కఠిన పద్ధతులు పాటించాలి. సరిగా చేయకపోతే కరెంటు తీగనే కదా, సరిగా వాడుకుంటే మంచిగా ఇంట్లోకి లైట్ వస్తుంది. సరిగా మనము దాన్ని తాకినామనుకోండి ఇబ్బంది అవుతుంది. కనుక అలాగే అది అపాయం, కానీ క్రియాయోగం అపాయం లేదు. ఆ మహాబంధనంలో వచ్చే ఫలితము ఈ మహాముద్రలో వస్తుంది. అట్లా ఈజీగా తయారు చేశారు మహానుభావులు. తర్వాత ఇంకొకటి, మనము దైవ అనుభూతి, ఆత్మ అనుభూతి పొందాలంటే ఏ ముద్ర వేయాలి? జ్యోతి ముద్ర వేయాలి. దీన్ని ఎన్లైటెన్ ముద్ర అంటారు. కనుక దైవాన్ని అనుభూతి చేయిస్తుంది. చాలామంది ఇన్ని పూజలు చేసినా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పూజలు చేసినా మనసే కొంతమందికి నిలవదని అంటుంటారు అమ్మగారులు. చాలామంది అమ్మగారులు ఈ మార్గంలోకి వచ్చినాక రోజు ఇష్టదైవ అనుభూతి పొందుతున్నారు. ఆ పూజలు తగ్గిస్తూ సాధన ఎక్కువ చేస్తున్నారు. లాహిర్ మహాశయ ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది చూడండి, ఇక్కడ ఈ ఫోటో వాళ్ళు బెంగాలీ బ్రాహ్మణ్స్. వాళ్ళ ఆవిడ కాశీమణి దేవి, కాశీలో ఉండేవారు. అమ్మ కాశీమణి దేవి గారు, కొంచెము మీరు పూజలు తగ్గించి క్రియ బాగా చేయండి అమ్మా అని చెప్పేవారు. క్రియని బాగా చేయండి అనేది. ఇప్పుడు పూజలు ఎక్కువ చేస్తారు కదా, ఇప్పుడు బ్రాహ్మణ ఆచారంలో ఇంకా ఎక్కువ పూజలు చేస్తారు కనుక అవి తగ్గించి క్రియ బాగా చేయండి అమ్మా అని చెప్పేవారు. కనుక క్రియాహి యజ్ఞ హే, క్రియాహి వేదపాఠ హే, క్రియాసే హి బ్రహ్మజ్ఞానం అవుతా హే అంటారు. అట్లా క్రియా సాధనతోటి బ్రహ్మజ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది, 4 వేదాలు చదివిన ఫలితం వస్తుంది అంటారు. అంతే కదా. వేదాతీతుడు వేమన యోగి, వేమన చెప్పింది వేదం సుమ్మి. ఆయన వేద అతీతంలో ఉండి ఆయన నోటి ఉంటే చెప్పినంతది కూడా ఋషులు చెప్పిందంత వేదమే కదా. ఏది చెప్పినా ఏది పలికినా అంటే స్త్రైగుణ్యో విషయావేద, నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు. త్రైగుణ్యం అంటే 3 గుణాలకు లోబడి ఉన్నవే వేదాలు. నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు 3 గుణాలని దాటుకొని వెళ్ళాలయ్యా, వేదాంతంలోకి వెళ్ళాలి. ఉట్టి వేదాంతం అంటే మెట్ట వేదాంతం అంటారు. మళ్ళీ అది కూడా ఊరికే అహం బ్రహ్మస్మి శివోహం అని తిరిగారనుకోండి లాభం లేదు. అది అనుభూతి పొందకముందు. కానీ ఆ సాధన వలన రావాలి. కానీ ఎక్కడన్నా రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అహం బ్రహ్మస్మి శివోహం అని తిరిగారా? ఈ ఆత్మనే బ్రహ్మం అని చెప్పు నాయన, నేనే బ్రహ్మం అంటే అహంకారం వస్తుందని రామకృష్ణ పరమహంస అన్నారు. నేను ఒక అమాయకుడిని, నా దోతి ఎప్పుడు ఊడిపోతుందో నాకు తెలియదు నాయన, నన్ను ఒక ఋషి అనకండి అన్నారు. నేను దాసుడిని అన్నారు. మరి ఆ యొక్క రమణ మహర్షి కూడా అంతే మహానుభావుడు. ఈశ్వరుడు నా తండ్రి ఇక్కడికి లాగి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారన్నారు. అంటే ఆ నిండుకుండా తొలగనట్టుగా అంత పరిపూర్ణ స్థితిలో కూడా వాళ్ళు ఒక దాస భావన కలిగి ఉన్నారు. కనుక ఈ ఆత్మనే బ్రహ్మం అనే స్థితిలో ఉన్నారు. కనుక అయితే ఆ అనుభూతి ఇప్పుడు కనుక ఆ స్థితిలోకి మనం వెళ్ళాలంటే వేదాంతంలో చెప్పిన గుణాతీత స్థితిలోకి మనము చేరుకోవాలంటే సాధననే. ఆరోగ్యం బాగుండాలి అంటే సాధన, మనశ్శాంతి ఉండాలంటే సాధన, అంతేనే కదండి. అలాగే మనకు మోక్షం పొందాలంటే కూడా సాధన. అన్నిటికీ సాధన 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 సాధన. సాధనమున పనులు సమకూరు ధరలోన, అంతేనే కదా. సాధనతోటే ఏదైనా సాధ్యమవుతుంది. సాధన లేకుండా ఏది రాదు. బైక్ ప్రాక్టీస్ చేయకపోతే బైక్ వస్తుందా? వంటలు ప్రాక్టీస్ చేయకపోతే వంటలు వస్తాయా? చెప్పండి. ఏదైనా గేమ్ ఆడగలుగుతారా మీరు? ఏదైనా వాలీబాల్ కానీ, మీరు ఏదన్నా రింగ్ బాల్ కానీ, ఏ ఆటలు అయినా సరే ప్రాక్టీస్ చేయకుండా వస్తుందా? రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా మనం ముందంజల వెళ్ళగలుగుతామా? ఏ పనిలో కానీ ప్రాక్టీస్ తోటే సాధ్యమవుతుంది. కనుక మనం రోజు సాధన చేస్తూ పోతుంటే, రోజు కాస్త ముందుకు నడిచిపోతుంటే కొన్ని రోజులకు కాశీ వెళ్తాము. తాబేలైనా నడుస్తూ పోతుంటే వెళుతుంది, కుందేలైనా ఒకే దగ్గర పడుకున్నది అనుకో వెళ్ళలేదు. కనుక మనం రోజు చేస్తూ పోతుంటే ఉదయం గంట సాయంత్రం గంట కాలిపొట్టతోటి మనం చేయాలి. అట్లా చేసినప్పుడు సాధన చేయాలి. తర్వాత మనము ఇందులో ఒక ఆనంద స్థితి కలిగినప్పుడు మెల్లమెల్లగా సాధన పెంచుకుంటూ పోవాలి. ఇక సెలవు దినాల్లో మనకు సమయం బాగుంటుంది. అప్పుడు ద్రవాహారం జావ కానీ, జ్యూసులు కానీ, ఏదన్నా తేలిక ఆహారం తీసుకొని మనం రోజంతా చేసుకోవచ్చు. 1 గంట సాధన, గంట గ్యాప్, గంట సాధన, గంట గ్యాప్ చేసుకోవచ్చు. చాలామంది వృద్ధులు కూడా గంటల తరబడి సాధన చేయగలుగుతున్నారు. కింద కూర్చోవద్దని చెప్తే డాక్టర్ జన్మలో మీరు కింద కూర్చోవద్దు అన్నవాళ్ళు కూడా యోగ మార్గంలోకి వచ్చి
నేను ఒకే సలహా ఇస్తా వారికి 5 నిమిషాల కింద కూర్చొని చేయండి. ఇబ్బంది ఉంటే మళ్ళీ కూర్చొని కూర్చోండి. మళ్ళీ కింద పైన ప్రాక్టీస్ చేయగా కొన్ని రోజులకి గంటల తరబడి కింద కూర్చునే శక్తి వాళ్ళకి కలిగింది, సాధన చేస్తున్నారు. మళ్ళీ డాక్టర్ గారు కలిసినప్పుడు కింద కూర్చోగలుగుతున్నాను డాక్టర్ గారు అండి, నేను కింద కూర్చోగలుగుతున్నానండి అంటే, ఓహో యోగాకి వెళ్తారా మీరు ఏంటంటే, అవునండి అంటే, మరి యోగాలో సాధ్యమవుతుందమ్మా అన్నారన్న. యోగా వెళ్తున్నారు, మేము ఏమంటే చేస్తారా, మీలో శ్రద్ధ పోయారు, ఆ యోగా ధ్యానం ఇవి చేస్తున్నారు కాబట్టి మీకు సాధ్యపడుతుంది. ఈ ప్రాణాయామం వలన మనకు మనం గార్డెన్లో మనం నీళ్లు పడుతుంటే ఒక పైపు మడత పడితే నీళ్లు రావు. ఇక్కడ నొప్పి వస్తుందంటే అక్కడ నాడులు చక్కగా శుద్ధి లేనందుకు మనం ఈ ముద్రల వలన ప్రాణాయామం వలన అక్కడ ప్రాణశక్తి చక్కగా అందించబడుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే శరీరంలో చక్కగా అన్ని అవయవాలకు అందించబడుతుందో నాడులు శుద్ధి అవుతాయి, అప్పుడు శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇక మనము అన్నిటికీ సాధనాన్ని తెలుసుకున్నాం కదా, కుండలిని యొక్క మహిమ తెలుసుకున్నాము, కుండలిని యాక్టివేట్ అయితే లాభం ఏంటిది తెలుసుకున్నాము. మరి ఆ సాధన చేయకపోతే కుండలిని యాక్టివేట్ కావాలంటే మనము సాధనలు చెప్పుకున్నాము. మరి అది సాధన చేద్దామా ఇంకా? మొదటిది తాళవ్యక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, జ్యోతిముద్ర. నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర, ఈ 6 ముద్రలు చేసి సాధన చేస్తే వెంటనే మనకు మనోలయం జరిగిపోతుంది, మనసు దైవంలో లీనమవుతుంది. ఇవి లేకుండా మనం ధ్యానం చేస్తే ఏమవుతుందంటే నాడి మండల శుద్ధి లేదు కాబట్టి కూర్చున్న దగ్గర నిద్రమత్తులోకి జారిపోవడము జరుగుతుంది. మరి రాత్రిపూట మనం 7-8 గంటలు నిద్రపోతున్నాము, దాంతో బ్రహ్మజ్ఞానం వస్తుందా? జంతువులు పోతున్నాయి నిద్ర, పక్షులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు. ఇంకా సోమర్పణంతో ఉన్నోళ్ళు ఇంకా ఒక 2 గంటలు కాస్త ఎక్కువ నిద్రపోతారు, అవునా కదండి? కానీ మరి వాళ్ళకి ఇంకా తొందరగా బ్రహ్మజ్ఞానం రావాలి, నిద్రతోటి బ్రహ్మజ్ఞానం రాదు. కనుక మనము ఈ యొక్క సమాధి నిష్ట ద్వారానే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, సరి అయిన ధ్యానం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కనుక మనము నాడు మండల శుద్ధి లేకనే నిద్రలోకి జారుకుంటాం. నాడు మండల శుద్ధి అయితే నిద్రమత్తు రాదు, చక్కటి రైట్ మెడిటేషన్ కుదురుతుంది. రైట్ మెడిటేషన్ చేసినప్పుడు రైట్ ఫలితం పొందుతాం, చక్కగా చేస్తే చక్కటి ఫలితం పొందుతాం. చక్కగా ఎగ్జామ్స్ రాస్తే చక్కగా పాస్ మార్కులు వస్తాయి. పక్క వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ వేశారనుకోండి, ఈ పేపర్లు దాన్ని తీసి వాళ్ళ దగ్గర జమ చేస్తారు, అయ్యో తప్పిపోయిన ఈ పేపర్లని. కనుక అట్లా ఈ విధంగా మనము ఇప్పుడు తాళవ్యక్రియ అంటే నాలుక పొడుగు అవుట కోసం నాలుక ఎక్సర్సైజు, చక్రస్మరణ అంటే చక్రాల యాక్టివేట్ కోసము ఆరోహణ అవరోహణ రూపంలో మనము చేసే ప్రాణాయామ. తర్వాత మనము నాభిక్రియ అంటే ఈ యొక్క 72,000 నాడులు సమతుల్యంలోకి వచ్చేస్తాయి. తర్వాత ప్రాణాయామం వలన మనకు అద్భుతమైన మనోలయం జరుగుతుంది. జ్యోతిముద్ర వలన మనలో ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేసుకుంటాం. మహాముద్ర వలన కుండలిని యాక్టివేట్ అవుతుంది. జ్యోతిముద్ర వలన ఎన్లైటైన్మెంట్ పొందుతాం. చక్కగా ధ్యానం వలన సమాధి స్థితి కలుగుతుంది. కనుక ధ్యానం వల్లనే మనము కైవల్య స్థితిని అందుకోగలుగుతాం. కనుక చక్కగా ఏదో ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలి సాధకులు. ఆసనం ఎలా అంటే సిద్ధాసనం అంటే దేన్ని అంటారంటే ఈ ఎడమకాలు మడమ ఉంది కదా, మలద్వారాన్ని లాక్ చేయాలన్నమాట. చాలామంది ఇట్లా కూర్చొని మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే ఇలా దగ్గర కూర్చుంటారు, ఇలా పెట్టినప్పుడు ఇలా కిందికి నొక్కుతుంటారు, ఇది కష్టంగా ఉంటుంది. అప్పుడు పాదాలను ఏం చేయాలంటే చాలా విశాలంగా విప్పదీసి కూర్చోవాలి. విశాలంగా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ చక్కగా నేల మీద 2 బ్యాలెన్స్గా ఆనుకుంటాయి. ఉన్నప్పుడు చక్కగా ప్రశాంతంగా ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాం. అంటే ఎంత విశాలంగా ఉంచితే అంత మంచిది పాదాలు. అలాగే మన పద్మాసనాన్ని కూడా మనము మొదలు ఎడమ పాదాన్ని ఇలా ఉంచుతామండి, తర్వాత కుడి పాదాన్ని ఇలా ఉంచుతామనుకోండి. ఇప్పుడు ఇది కూడా మనం ఇలా దగ్గరికి అనుకున్నాం అనుకోండి, ఇలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మనము విశాలంగా ఉంచాలి. ఇట్లా విశాలంగా ఉంచినప్పుడు నేల మీద బ్యాలెన్స్డ్గా నేల మీద ఆనుకుంటా ఎంతసేపు కూర్చున్నా ప్రశాంతంగా ఈజీగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రశాంతంగా కూర్చోగలుగుతాం. చిరుముద్ర పెట్టుకోవచ్చు. 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలని కలిపి ఉంచేది ఈ యొక్క ఈ ముద్ర పేరు మనం చెప్తాము. చిన్ముద్ర అంటే ఇది జీవుడు ఇలా చూయిస్తాం ఒక మనిషికి, ఇది అహంకారి చూపుడు వేలు, ఇది దైవము ఈశ్వరుడు అనుకోండి, జీవుడు జీవేశ్వర అదే ఇది స్థితి అనమాట. అలాగే శివజీవైక్యము, నరనారాయణ ఐక్యము, అట్లా ఇది చిన్ముద్ర రహస్యం అన్నమాట. కనుక ఇలా పెట్టి కూర్చుంటే ఈజీ. ఇప్పుడు ఇలా అంటే కూడా కొంతమందికి చేతులు లాగేయచ్చు, కానీ జపం చేసుకునేటప్పుడు అందుకనే యోగ దండం ఇలా ఉంటాయి, రకరకాల యోగ దండాలు ఉంటాయి యోగ దండాల్లో కూడా. కనుక మనము చిన్ముద్రను ఇలా 2 చేతుల్ని దగ్గర పెట్టి కూర్చుంటే ఈజీ ఉంటుంది. కనుక ఇంకా
ఇంకొక మార్గం ఏంటంటే ఇప్పుడు ఈ తొడ సందులోకి ఇలా ఈ పాదంని ఇలా దూర్చివేయాలి, ఇది ఇందులోకి నొక్కేసేయాలి. ఇది ఈజీగా ఉంటుంది దానికి. ఇంకా కొంతమంది ఎక్కువసేపు ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంతమంది తీసిగో ఇలా కూడా పెట్టుకుంటారు. ఇట్లా ఇంకా కొంతమంది చాలా ఇట్లా క్రాస్ చేసి కూర్చోండి. కొత్తలో మీకు ఎంత ఇబ్బందిగా ఉంటే మామూలుగా ఉంటాయి కదా, ఇలా మామూలుగా ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. అలా చేయగా ఏదో ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకుంటే ఆ ఆసనంలో కూర్చున్న తర్వాత ఎంతసేపు కూర్చున్నా సుఖంగా ఉంటుంది. ఆసన స్థితి కలిగితే ఎంతసేపు కూర్చున్నా మనకు సుఖంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. మనకు ఒక ఆత్మవిశ్వాసము, మనోబలము, ఆత్మవిశ్వాసము, ఆనంద స్థితి, పారవస్య స్థితి మనకు ఒక ఇది కలుగుతుంది. ధ్యానంలో ఒక పారవస్య స్థితి అనుకుంటాం కనుక ఏదో ఒక ఆసనాన్ని అభ్యాసం చేసుకోవాలి. విపరీత కాళ్ళ నొప్పి ఉండి రాడు వేసుకున్న వాళ్ళు, ఎక్కువ ఇబ్బందికరం ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది. తర్వాత కొంత సహకరిస్తున్న వాళ్ళు కాసేపు కింద కాసేపు పైన ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మీరు కింద కూర్చొని ఎన్ని గంటలైనా చేయగలుగుతారు. ఇక ఇప్పుడు ప్రాక్టికల్ మనం ప్రారంభించుదాము. దాన్ని ఈ పూర్వకాలంలో ఋషి కాలంలో మొత్తం బ్రహ్మజ్ఞానంతో నిండి ఉంది. అందరూ ఋషులే ఉన్నారు, అంత బ్రహ్మజ్ఞానమే. వేదకాలంలో తర్వాత ఏమైందంటే విదేశీ పాలనతోటి కాన్వెంట్ స్కూల్లో వచ్చినాక గురుకులాలు పోయినాయి. గురుకులాల్లో ముక్తి విద్య రెండు లభించేది. అక్కడ సబ్జెక్టులు కూడా వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, పురాణాలు అన్ని సబ్జెక్టులుగా ఉండేది. అవి చదవడం వలన మనకు నాలెడ్జ్ వచ్చేది. మనకు అయితే దీని వలన ఏంటిదంటే మనకు శాస్త్రాలు సబ్జెక్టుగా ఉన్నప్పుడు ఈ శాస్త్రాలు నాలెడ్జ్ని ఇచ్చేది, మనకు జ్ఞానాన్ని ఇచ్చేది మనకు అలాగే బుద్ధిని ఇచ్చేది. ఉద్యోగం చేసుకుంటే ఎక్కడైనా మనకు ఉద్యోగం వచ్చేది. కనుక ఇప్పుడు ఏమైందంటే మనం ఉద్యోగము ఈ భౌతిక చదువు వేరు, ఇది నాలెడ్జ్ ఇస్తలేదు, శాంతిని ఇస్తలేదు. సుఖంగా బ్రతకడానికి కూడా అది మనకు చాలా హాయిగా, ఆనందంగా, సుఖంగా బ్రతకడానికి ఉపయోగపడట్లేదు. కనుక ముక్తి కోసం మనం ఉద్యోగం కోసం ఏదైనా చదివినా మళ్ళీ ముక్తి కోసం, మోక్షం కోసం మళ్ళీ గురువుల దగ్గర, ఆశ్రమాల దగ్గర ఉపదేశం పొంది సాధనాలు తెలుసుకొని సాధన చేస్తే అప్పుడు ఈ ఆధ్యాత్మిక లాభం మనం పొందగలుగుతాం. ఇప్పుడు రెండు వేరుగానే. అట్లా ఎక్కడ భారతీయులు ఎంతమంది దండయాత్ర చేసినా వీళ్ళ యొక్క జ్ఞానము అపారమైన జ్ఞానం ఉంది, అపారమైన నాలెడ్జ్ ఉంది. వీళ్ళ సంస్కృతి దగ్గర తీయలేకపోతున్నాము. ఎందులో అంటే విద్యలో అంత ఇది ఉంది వాళ్ళకి. ఆ విద్యా విధానాన్ని మార్చేస్తే వాళ్ళు స్వయంగా అజ్ఞానులుగా మారిపోతారు. అయినా భారతీయుల యొక్క జీన్స్లో వేదాంతం ఉంది కనుక ఎంత మార్పు వచ్చినా ఎంతో కొంత పరంపరగా అందుతుంది మనకు అని విద్యా విధానంలో మార్పు వచ్చినాక అంతా చాలా మటుకు కట్టుదిట్టు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. చూడండి, కొన్ని ఇస్కాన్లో అక్కడక్కడ విదేశీయులు కూడా అమ్మగారులు నిండుగా ఎంత చక్కగా అలంకరణ చేసుకుంటున్నారు, ధోతి కట్టుకుంటున్నారు మగవాళ్ళు. మన సంస్కృతి చాలా మంచిది, మన సంస్కృతిని కాపాడుకోవాలి. మన ఆచారాలు, మన సంస్కృతిని, మన కట్టు జుట్టుబొట్టు, మన ఆచారాలని మనం ఆచరించాలి. అలాగే మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన శాస్త్రాలను మనం కాపాడుకోవాలి. అలాగే మనము కనుక ఇప్పుడు మళ్ళీ అందరం మనం సాధకులు కావాలి, ఆవశ్యకత ఏర్పడ్డది. ఇప్పుడు కాలమాన పరిస్థితిలో ఆహారము, వ్యవహారము, అలాగే ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి మళ్ళీ సాధన అవసరం అనిపించింది. 2014లో వచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా అవసరం అనిపించి మళ్ళీ రావడం జరిగింది. అందరికీ అవసరం ఉంది యోగం, అవునా? యోగా వరల్డ్ డే, వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డే అని ఎందుకు చేశారు? ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నాయి కదా. అంటే ఇది ఒక మతానికి కులానికి సంబంధించింది కాదు, ఇది అందరూ చేయొచ్చు. మన భయానికి కారణం. ఆరోగ్యంగా ఉంచడానికి యోగం ఉపయోగపడుతుంది, మనశ్శాంతికి ఉపయోగపడుతుంది, మోసం పొందడానికి యోగం సహాయకారి. యోగ అంటే ఆసనాలు కాదు, యోగ అంటే జీవాన్ని పరమాత్మలో కలపడమే యోగము. కనుక ఇక్కడ మళ్ళీ తిరిగి బ్రహ్మజ్ఞాన భారత్గా తయారు కావాలి. ఎప్పుడు? అది కేవలము సాధన వలనే మళ్ళీ తిరిగి బ్రహ్మజ్ఞాన భారత్గా తయారవుతుంది.
మరి తిరిగి బ్రహ్మజ్ఞాన భారత్ కావాలన్నా వద్దా? అందుకని అందరు చెప్పండి, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. బ్రహ్మజ్ఞాన భారత్ లక్ష్యంగానే మేము పర్యటిస్తున్నాం. మా గురువుల కార్యక్రమం ఇంకా మరి సాధన ప్రారంభించినామా? వ్యక్తిగా ఎవరికి వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందితే అలా గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, తద్వారా దేశం మొత్తం కూడా బ్రహ్మజ్ఞానులుగా మారుతారు. అప్పుడు బ్రహ్మజ్ఞాన భారతిని స్థాపించడం జరుగుతుంది. అందుకని మరి బ్రహ్మజ్ఞాన భారతిని బ్రహ్మజ్ఞాన భారతికై నడవాలి, నడిపించాలి అనేది మనము ఒక పెట్టుకున్న సూత్రం కనుక అందుకని మరొకసారి జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. ఓం